ఇక మరి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ మారుమూల పల్లెలకెళ్ళి రెక్కలు ముక్కలు చేసుకొని కన్న బాధలు పడే చెమట ఒడిపించే బతుకులు క్యాన్సర్ హాస్పిటల్ అని కలవరించి వస్తే కథ కమ్మింది సారు. స్కానింగుల పేరు మీద పరీక్షల పేరు మీద వేలకు వేలే కుసనాలు గుంజుతున్నవాట సారు. ఇక మరి ఎక్కడ మాయా ఈ ఆరోగ్యశ్రీ, ఏ మాయా ఈ ఆరోగ్యశ్రీ? ఇక మరి నువ్వు ట్రస్ట్ పేరు మీద బయట దేశానికి వెళ్ళి బగ్గ రూపాయలు గుంజుకొస్తున్నావు. వీడికి రాగానే ఏది లేదు ఎక్కలేదు, చిప్ప ఎనుగులే ఉంది బాలకిష్టే. మరి ట్రస్ట్ పేరు మీద వచ్చిన పైకము ఎక్కడ దారి మళ్ళీ పోతుంది, ఎవరిని గడప దొక్కుతుంది, ఎవరిని ఇల్లు చేరుకుంటుంది, ఎవరిని కుండల మూలుగుతుంది బాలకిష్టే. ఇది మీ నేను నర్సయ్య తాత అంటున్న మాట కాదు. సబ్బండ వర్గాలు వచ్చిన పేషెంట్లు వాళ్ళు పుచ్చడు రోగంతో వచ్చిన పేషెంట్లే బాజాప్తా చెప్తున్నారు బాలకిష్టి. ఇక బాలకిష్టి సంసారము బడిబదల కాడికి వచ్చింది కథ. అయ్యో ఇంత పొడుగు అంత పొడుగు, ఇంత పొడుగు అంత పొడుగు అని చెప్తుండు బారుపూరు బచ్చన్నపేట బాలకిష్టి మాటలు తూటాలు అని ఈ రకంగా జనాలు అబ్బా రామ సక్కదరంగా తక్కువైతుందట పట్నం హైదరాబాదులో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లా. సరే వైద్యం చేస్తుంది, ఆరోగ్యశ్రీ ఉండదు, పేదోళ్లకు ఒక తీరుగా ఆరోగ్యశ్రీ ఉంటే పైసా ఖర్చు ఉండదు కదా, అంత సర్కారే చూసుకుంటుంది కదా. అయినా వేల కొద్దిగా ఈ స్కానింగుల పేరా పరీక్షల పేరా మంచిగా ఉన్న కాడికి మట్టసంగా గుంజుతుర్రు అట. ఇక ఈ కథ ఇట్ట ఉంది, లోపలి కథ ఎట్ట ఉంది అయ్యా అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ముచ్చటే. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఒక తీరు వైద్యం, తెలంగాణ వాళ్ళకు ఒక తీరు వైద్యం. తెలంగాణ నడిగడ్డ మీద కట్టిన ఈ దావకాన్లా తెలంగాణోడు అంటేనే పచ్చి పులుసు కంటే పల్చగా అయిపోయింది వ్యవహారం. ఇగో ఈ కథ నడుస్తుంది బిడ్డలారా. మరి ఇప్పటికైనా దీని మీద మరి నారచంద్రయ్య ఏ రకంగా మరి చర్య తీసుకుంటాడో బామ్మర్ది మీద. కానీ మొత్తానికైతే నారచంద్రయ్య బామ్మర్ది బాలకిష్టి భాగవతం అయితే ఈ రకంగా ఉందని వచ్చిన పాపం పుట్టడు రోగంతో వచ్చిన ఇగో వాళ్ళే చెప్పుకొస్తారు. ఇగో గీ తతంగా నడుస్తుంది. ఇక మరి దీని మీద మరి సర్కారు రేవంతమయ్య, తెలంగాణ సర్కారు రేవంతమయ్య ఏం చర్య తీసుకోబోతున్నాడు? ఎన్ఆర్ఐలు పంపించే ఈ ట్రస్ట్కు డబ్బు ఎక్కడ పోతుంది? ఎవరి సంతకం పెట్టేళ్ళల్లో మూలుగుతుంది? ఇవాళ బసబస అని రెక్కలు ముక్కలు చేసుకునే బతుకులు ఇవి, మట్టిలో పుట్టి మట్టితోని పోరాడి బతుకులు ఇవి. వీడికి అన్యం పుణ్యం జరగదు. స్వచ్ఛమైన మచ్చలేని మనసున్న ఈ మనుషులను ఈ రకంగా ఎక్కడ కూడా అది రోగమా ఇంకేమన్నా ఇదా అనేది కూడా వాళ్ళు ఎక్కడ చెప్పలేకపోతుర్రు. నెలల కొద్దిగా రోజుల కొద్దిగా తిప్పించుకుంటుర్రు, మమ్మల్ని ఏసారి ఇచ్చుకుంటుర్రు, మాకు ఇసుకు పెడుతుర్రు. అది ఏది ఎత్తలేరు, ఎక్కడ ఎత్తలేరు. ఆరోగ్యశ్రీ అంటుర్రు, మళ్ళా లోపల గుంజుతూనే ఉర్రు అనేది ఆంబాయం వెళ్ళబోసుకుర్రు. ఎందుకు చూడాలి దీని మీద. ఇక్కడ తెలంగాణ సర్కారు ఏ రకమైన చర్య తీసుకుంటుంది, అటు ఆంధ్ర సర్కారు ఏ రకమైన చర్య తీసుకుంటుందో ముందు చూద్దాం. కెమెరామెన్ చారితో మీ నర్సయ్య తాత, హైదరాబాదు గడ్డ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్.